సంక్రాంతి పండుగ వేళ నిజామాబాద్కు జాతీయ పసుపు బోర్డు అనౌన్స్ అయింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి స్వయాన రైతు పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డు చైర్మన్గా ఎన్నుకున్నారు. స్వయంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్వగ్రామం అంకాపూర్ గ్రామానికి చెందిన పసుపు రైతు. ఆయన స్వయంగా నేషనల్ పసుపు బోర్డు చైర్మన్గా ఎన్నికయ్యారు. మనతో మాట్లాడేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. సార్ చెప్పండి, మీ గ్రామానికి చెందిన ఒక పసుపు రైతు నేషనల్ పసుపు బోర్డు చైర్మన్గా ఎన్నికయ్యారు. ముఖ్యంగా పసుపు పండేది ఆర్మూర్ ప్రాంతం అని ఎన్నో ఏళ్ళుగా గుర్తింపు ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ప్రాంతానికి పసుపు బోర్డు చైర్మన్ వచ్చింది అంటే ముఖ్యంగా పసుపు బోర్డు చైర్మన్ రావడము నా సోదరుడికి అది బాగా గర్వకారణము, సంతోషదాయకము. పసుపు బోర్డు అనేది మీరు అనుకున్నట్లు ఇక్కడ ప్రజలు అనుకున్నట్లు నిజామాబాద్ కాదు, ఇది భారతదేశానికి. మాట ఇచ్చామంటే మడమదిప్పని పార్టీ. అదే వేరే పార్టీలేమో అందరికని చెప్పి కొందరికే మోసాలు చేసే పార్టీలను కూడా తెలంగాణ రైతాంగం కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. ఈరోజు నిజామాబాద్ జిల్లాకి ఇది ఒక వరప్రదాయాన్ని. ఇన్ని రోజులు 40 సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు కావచ్చు, మా తాత ముత్తాతలు కావచ్చు, ఇప్పుడు చిరకాలంగా కోరుకుంటున్న ఒక పసుపు బోర్డుని ఈరోజు భారత ప్రభుత్వాన్ని ఒప్పించి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ధర్మపురి అరవింద్ గారి ప్రయత్నంతో, దీక్షతో ఈరోజు సాధించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రైతాంగానికే కాదు, రైతాంగంతో పాటు రైతాంగ సంతానానికి కూడా వాల్యూ యాడెడ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. మీరు అమెరికా ఎలా అయితే విదేశాలకు పంపించుకుంటున్నారో పిల్లల్ని, ఆ పిల్లల్ని ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేయడానికి ప్రధాన ఉద్దేశం. మరి ముఖ్యంగా రైతులకు ఎప్పుడన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఆ రేటు పడిపోకుండా కాపాడటం ప్రధానంగా. ఇది ముఖ్యంగా మరి నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల రైతాంగానికి చెప్పాలి. ముఖ్యంగా ప్రధానంగా మీరు ఇక్కడ ప్రధానంగా ఆధారపడ్డది వాణిజ్య పంట ఒకటి పసుపు. కాబట్టి మీరు ఈ పసుపు బోర్డు గురించి మేము ఎంత శ్రమించాము, భారతీయ జనతా పార్టీ ఒకసారి మాట ఇచ్చిందంటే ఏ రకంగా సాధించి తీసుకొస్తారని మీరు గమనించాలా. మీరు కూడా మా ప్రయత్నానికి తోడందించి మాకు సహకారం అందిస్తే రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకెన్నో ఇండస్ట్రీస్ కావచ్చు, మీకు ప్రయోజనాలు కల్పిస్తాం. ఇది ముఖ్యంగా ఇందాక మీరు స్టేజ్ మీద ఒక మాట అన్నారు, మా నాన్న మీ నాన్న ఒకప్పుడు ఒకే దగ్గర ఉండి నేను కూడా ఒకే స్టేజ్ మీద మీతో కలిసి ఉన్నాను, ఇద్దరికి ఒకటే గ్రామం, పసుపు బోర్డు చైర్మన్గా నీకు జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా రావడం నేను అభినందిస్తున్నాను అన్నారు. ఆ ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులు మీరు ఇద్దరు పసుపు బోర్డుకు చైర్మన్గా ఉన్నారు, మీరు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మా తల్లిదండ్రులు అక్కడ అంటే ఆనంద బాష్పాలు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఎలా మీరు పంచుకున్నారు ఆనంద బాష్పాలు? అదే చెప్పడం జరిగింది. మా నాన్న వాళ్ళ నాన్న చిన్నప్పటి స్నేహితులు, ఈరోజు మేము ఇద్దరం చిన్న స్నేహితులము. ఈరోజు ఒకే వేదిక మీద ఒక గౌరవప్రదమైన హోదాలలో ఉండటం, మా తండ్రులు లేకపోవడం లోటలే కానీ ఆకాశం నుండి వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటూ ఒక రకమైన ఉద్వేగభరితం. ఎందుకంటే ఒక మామూలు రైతు కుటుంబాలకి వచ్చి ఈరోజు మా ప్రాంతంలో రైతులే ద్వేషిస్తున్నారు మమ్మల్ని. రైతు బిడ్డలుగా మేము ఏం పోరాడుతున్నాము. ఎవరైతే రైతులు ఉన్నారో ఎకరాల కొద్ది పసుపు పండిపించే రైతులు బాల్కొండ, ఆర్మూర్లో రైతు బిడ్డలమైన మమ్మల్నే ఇబ్బందికరంగా వాళ్ళు చూస్తున్నారు. ఎవడైతే రైతులకు ద్రోహం చేస్తాడో, ఎవడైతే రైతులను ముంచుతాడో ఆ రైతులే మా వాళ్ళు, మా సోదరులు కొద్ది మమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మీరు ఆలోచించండి. మీ బిడ్డలం మేము రైతు సోదరులము, రైతు కుటుంబాలకు వెళ్ళొచ్చినాము. ఈరోజు రైతు కన్నీరేందో తెలుసు, చెమట చుక్కలు తెలుసు. కాబట్టి వేరే యొక్క మోసగాళ్ళ బారిన పడకుండా మమ్మల్ని ఆశీర్వదించాలని, ఎక్కడ మా దానాల గురించి ఎందుకంటే పైన ఉన్నా కానీ మమ్మల్ని ఆశీర్వదించాలని కావాలని కోరుకుంటున్నాం. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి వల్లనే నిజామాబాద్ జిల్లాకు జాతీయ పసుపు బోర్డు వచ్చింది. నిజామాబాద్ జిల్లా పసుపు రైతులందరూ కూడా ఆయనకు వెన్నంటి ఉండే విధంగా ఆయన ఏదైతే పసుపు బోర్డుకు సంబంధించి నేను బాండ్ పేపర్ రాసిచ్చి ఖచ్చితంగా తీసుకొస్తాననేది మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడ్డారు. దానిపైన ఏమంటారు? మాట మీద నిలబడటమే నిజామాబాద్ రక్తం గడ్డల నైజం. నిజామాబాద్ రక్తం అట్టనే ఉంటుంది. మాట మీద నిలబడటం ఏదో ఒక డూప్లికేట్ రక్తం కాదు. ధర్మపురి అరవింద్ గారు అంటేనే మాట మీద నిలబడే నైజం గల వ్యక్తి. కాబట్టి ఈరోజు అతన్ని కూడా రెండోసారి నిజామాబాద్ రైతాంగం, జగిత్యాల రైతాంగం కూడా ఆదరించి ఆశీర్వదించి మళ్ళీ రెండోసారి పార్లమెంట్కి పంపారు. ఆ బిడ్డ మీద ఉన్న నమ్మకం, మరీ ముఖ్యంగా రాబోయే ఎలాంటి ఎన్నికల సంగ్రామంలో మీరు ఏదైతే ఒక దేశం గురించి, ధర్మం గురించి, రైతాంగాన్ని గురించి ఉన్న పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆదరించాలని కోరుకుంటున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాకు ఏదైతే జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లాకు రావడం, అందులో స్వయాన పసుపు రైతు బీజేపీ కార్యకర్త, మా ఇద్దరిది ఒకే గ్రామం అంకాపూర్ గ్రామం. కాబట్టి అంకాపూర్ గ్రామానికి చెందిన పసుపు రైతు బీజేపీకి నిజామాబాద్ జిల్లాకు 2 పర్యాయాలు
అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. స్వయాన పసుపు రైతు, మా గ్రామానికి చెందిన కార్యకర్త. పూర్తిగా మా తాతలు ఒకే దగ్గర కలిసి పెరిగారు. నేను కూడా ఇద్దరం కలిసి ఒకే దగ్గర కలిసి పెరిగామని చెప్పి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్ల గంగారెడ్డితో పాటు నాది ఒకటే గ్రామం, మేము ఇద్దరం కలిసి పెరిగామని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తనకున్న పరిచయాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.